హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఒక్క వీడియో కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. రాత్రంతా కాళరాత్రిని రుచి చూపించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు ఆమె పడిన టెన్షన్ అంతా ఇంత కాదు. ఎవరో అగంతకుడు తాను పోలీసులను చెప్తూ ఆ మహిళకు కాల్ చేశాడు. కాల్ అంటే మరీ సాధారణ కాల్ కాదు, స్కైప్లో వీడియో కాల్ చేశాడు. నీ సంగతి తెలుస్తానంటూ ఆమెను రాత్రంతా ఇబ్బందులకు గురి చేశాడు, వేధించాడు. వీడియో కాల్లోనే కావాల్సినంత చేశాడు. వీడియో కాల్ ఆమెకు నరకమే చూపించింది. వీడియో కాల్ అంటే ఆమెకు జీవితం అంటే భయం కల్పించేలా చేసింది. రాత్రంతా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ వీడియో కాల్ కంటిన్యూగా కొనసాగింది. ఆమె క్షణం క్షణం నరకం అనుభవించింది. ఇంతకు ఆ వీడియో కాల్ ఏంటి? ఆ వీడియో కాల్ వెనుక ఉన్న కథ ఏంటి? ఆ మహిళ ఎవరు? ఆ అగంతకుడెవరు? ఒక్క వీడియో కాల్లోనే సర్వం చేసేసిన ఆ ప్రముఖ మోసగాడెవరు? అసలు ఏమిటి కథ? ఒక్కసారి ఈ స్టోరీ చూద్దాం. అసలు ఏం జరిగిందంటే, ఓ మహిళ, హైదరాబాద్కు చెందిన ఓ మహిళకు రాత్రి 10 గంటల సమయంలో ఓ కాల్ వచ్చింది. నువ్వు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నావు, నీపై అరెస్టు వారెంట్ వచ్చింది, నిన్ను అరెస్టు చేయడానికి మేము హైదరాబాద్కు వస్తున్నామంటూ బెదిరింపు వచ్చింది. ఆ మహిళ తల్లడిల్లిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ వ్యక్తి స్కైప్ ద్వారా వీడియో కాల్ చేశాడు. నువ్వు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడ్డావు, నీపై నిందలు చాలా పెద్దగా ఉన్నాయి, ఆరోపణలు పెద్దగా ఉన్నాయి, అరెస్టు వారెంట్ జారీ అయింది, నిన్ను అరెస్టు చేసేందుకు మహారాష్ట్ర నుంచి పోలీసు బృందం వస్తుంది అంటూ ఆమెను బెదిరించాడు. బిత్తరపోయిన ఆ మహిళ తనను ఎలాగైనా కాపాడాలంటూ ఆయన్ను వేడుకుంది. అందుకు ఆయన, నువ్వు ఇంత మొత్తం ఇస్తే కనీసం 56 లక్షలు ఇస్తే నేను కాపాడే అవకాశం ఉందని చెప్పాడు. కానీ ఆ వీడియో కాల్ రాత్రంతా కంటిన్యూగా కొనసాగింది. కంటిన్యూ అంటే కనీసం ఆమెను వాష్రూమ్కు కూడా వెళ్ళనీయకుండా ఆ వీడియో కాల్ కంటిన్యూగా కొనసాగింది. ఆ వీడియో కాల్కు బెంబేలెత్తిన మహిళ వెనుక ముందు ఆలోచించలేదు. ఆ నిందితుడు చెప్పింది ప్రతి ఒక్కటి చేసింది. ప్రతి క్షణం అతనితో వీడియో కాల్లోనే టచ్లో ఉంది. వాష్రూమ్కు వెళ్ళే ప్రసక్తి లేదు, ఎవరితో మాట్లాడే అవకాశం లేదు. నువ్వు నాతో వీడియో కాల్లోనే కంటిన్యూ కావాలంటూ అతను బెదిరించాడు. ఆ మహిళ అలాగే చేసింది. ఆ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం తెల్లారగానే వీడియో కాల్ ఆన్ ఉంటూ వీడియో కాల్ చేసుకుంటూనే బ్యాంకుకి వెళ్ళింది. వివిధ అకౌంట్ల నుంచి 60 లక్షలు ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్లకు డ్రా చేసింది. అంటే 60 లక్షలు ఆ వ్యక్తి కాజేశాడు. ఈ 60 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ మహిళకు కొంచెం జ్ఞానోదయమైంది. వెంటనే తేరుకొని తాను మోసపోయినట్టు గ్రహించింది. వెంటనే స్టేట్ సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఫోన్ చేసింది. వాళ్ళు అలర్ట్ అయ్యారంటే ఒక్క గంటలోనే మొత్తం పని కాని చేశారు. ఆ మోసగాడికి డబ్బులు డ్రా కానివ్వకుండా SBI అధికారుల సహకారంతో సైబర్ సెక్యూరిటీ సెల్ ఆ మోసగాడి గుట్టురట్టు చేసిందంటే అతన్ని అరెస్ట్ ఇంకా చేయలేదు. కానీ ఆ 60 లక్షలు ఆ మహిళ అకౌంట్ నుంచి అతడు చెప్పిన అకౌంట్లకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ కేసులో స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చాలా అద్భుతంగా పనిచేసింది. IPS ఆఫీసర్ షికాగోయిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన నిపుణులు ఆ డబ్బులు అతని అకౌంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. SBI అధికారుల సహకారం కూడా దీనికి సాధ్యమైంది. ఆమె రాత్రంతా కాళరాత్రి గడిపిన, రాత్రంతా నరకం చూసిన 60 లక్షలను మాత్రం చివరి నిమిషంలో కాస్త తెలివిగా వ్యవహరించి 60 లక్షలను కాపాడుకోగలిగింది. అయితే ఇలాంటి కాల్స్ మీలో ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి కాల్స్కు భయపడవద్దు. ఎందుకంటే పోలీసులు వీడియో కాల్స్ చేయరు, డైరెక్ట్ కాల్స్ చేసి బెదిరించరు. ఏమన్నా కేసు ఉంటే డైరెక్ట్గా వస్తారు, పట్టుకుపోతారు. కానీ ఏ నేరం చేయని వారు ఇలాంటి కాల్స్కు భయపడి బెంబేలెత్తిపోతున్నారు. ఎంతగా సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఎంతగా చెప్పినా, ఎంతగా వివరించినా మహిళల్లో ముఖ్యంగా భయం చాలా కనబడుతుంది. చేయని నేరానికి ఎక్కడ సమస్యలు వస్తాయోనని బెంబేలెత్తుతున్నారు. కాస్త ఆలోచించండి. సైబర్ మోసగాళ్ల గురించి జాగ్రత్తగా ఉండండి. పోలీసులు ఎన్నిసార్లు చెప్తున్నా మీలో మార్పు రావట్లేదు. భయం మిమ్మల్ని అలా చేయాలని ప్రేరేపిస్తుంది. ఎస్, భయపడవద్దు. ఏదైనా ఉంటే పోలీసులను సంప్రదించండి. అప్పుడే సైబర్ సెక్యూరిటీ దొంగల ఆట కట్టించే వేలుంటుంది.